హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో దుర్గా మాత మేకప్ లుక్ ఎలా చేశానో చూద్దాం. హలో ఎవ్రీవన్, లాస్ట్ టైం నేను శ్రావణ మాసంలో చేసిన లక్ష్మీదేవి మేకప్ మీరు అందరు చూసే ఉంటారు కదా, రీల్స్లో పెట్టాను, షార్ట్స్లో. ఇప్పుడైతే దేవి నవరాత్రులు అని చెప్పేసి అమ్మవారి గెటప్ ఏదైనా ఒక్క అలంకరణ అయినా ఒక్క మేకప్ లుక్ అయినా చేయాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో లాస్ట్ టైం నేను సరస్వతి దేవి గెటప్ అయితే చేశాను, కానీ బిగ్ వీడియో అయితే పెట్టడానికి అవ్వలేదు, షార్ట్స్లోనే పెట్టాను అదంతా కూడా. బట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సరస్వతి దేవిది అయిపోయాక నెక్స్ట్ దుర్గామాతది కూడా ఈ విధంగా అనుకోకుండా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి చేసాం అనమాట. ఎలాంటి ప్లాన్ కూడా లేదు. సడన్గా ఇక్కడ ఈ అమ్మవారి రూపంలో కనిపిస్తున్న ఈ పాపని అడిగాను అనమాట, వాళ్ళ మదర్ని పంపిస్తారా, ఈ విధంగా చేస్తానని చెప్పేసి. తను కూడా యాక్సెప్ట్ చేశారు వెంటనే, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ పాప కూచిపూడి డాన్సర్ కూడా, ఇంకా వాళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి పాప యూకేజీ ఎల్కేజీ అప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. సో తనకి నా మేకప్ అంటే కూడా చాలా ఇష్టం, నేనంటే కూడా చాలా ఇష్టం. నాతో ఎప్పుడు మేకప్ చేయించుకోవాలని కూడా నా దగ్గరికి రావాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేస్తుంది అనమాట. ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ కూడా వాళ్ళకి మేకప్ అనేది వేశాను. సో ఎప్పుడైనా మీరు ఇట్లా అలంకరణ, అమ్మవారి అలంకరణ చేస్తే మా పాపకు కూడా వేయండి అంటే నాకు అప్పుడు గుర్తు వచ్చి కాల్ చేశాను. సో వెంటనే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు ఆ రోజు. అంటే యాక్చువల్గా రావాల్సిన మోడల్ రాలేదు, అమ్మవార్లకు వేద్దాం అనుకున్నప్పుడు తను అనుకోకుండా రాలేకపోయేసరికి వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు వచ్చారనమాట. బట్ ఎనీవే, ఏదైనా కూడా పిల్లలకు చేస్తే బాగా సెట్ అవుతుందని చెప్పేసి అనుకున్నాను నేను. జనరల్గా అమ్మవారి అలంకరణ అంటే అందరికీ అదృష్టం అనేది రాదు, అది ఎవరికి వస్తుందో వాళ్ళు నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. అమ్మవారిలాగా వాళ్ళ రూపం చూసుకోవడం అంటే అది చాలా గ్రేట్ అనమాట నాకు తెలిసి. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే బేస్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. కంప్లీట్ వీడియో అయితే తీయలేకపోయినా ఐ మేకప్ అవన్నీ కూడా, ఎందుకంటే ఆ పాపకు చాలా కోల్డ్ ఉంది, కొంచెం తను కూడా టైర్డ్ అయిపోయింది అనమాట కొంచెం. సో ఇప్పుడు బేస్ ఎలా సెట్ చేస్తారని చెప్తాను. ఏం లేదు, ఫస్ట్ మనమైతే నార్మల్గా రెగ్యులర్ మేకప్కి ఎలా స్కిన్ ప్రిపరేషన్ చేసుకుంటామో అదంతా కామన్ థింగే అనమాట మనకు సిటిఎం అనేది. దాని తర్వాత మన నార్మల్ మేకప్కి అమ్మవారి మేకప్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ఫస్ట్ బేస్ అదే ఇంపార్టెంట్. ఇంకా ఐ మేకప్ 50%, బేస్ 50%, ఆ రెండు కూడా చక్కగా సెట్ చేయాల్సి ఉంటుంది. బేస్ కోసం అయితే నేను ఇక్కడ డర్మా ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. ఈ దుర్గామాత మేకప్ లుక్లో స్పెషల్గా ఏంటంటే మనం నుదుటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే కంప్లీట్గా ఎల్లో షేడ్ తీసుకుంటాము, మళ్ళీ దానికి సింధూరం రెడ్ కలర్లో కూడా యాడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పారాని కూడా స్టార్ట్ చేసాము అప్పుడే ఆ టైంలోనే, ఎందుకంటే అది కూడా డ్రై అవ్వాలి కాబట్టి. తొందరగానే డ్రై అవుతుంది, బట్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి మేకప్ పారాని రెండు కూడా ఎట్ ఏ టైం పెట్టేసాము. జస్ట్ ఇక్కడ నేను చేసింది ఏంటి అంటే, బేస్కి మనం సిటిఎం తర్వాత కరెక్షన్ అంటే ఆరెంజ్ కరెక్టర్ ఎలాగో పెట్టేసుకుంటాము కంప్లీట్గా. దాని తర్వాత మళ్ళీ ఫోర్హెడ్ వరకు వైట్ బేస్ వేసేసి ఎల్లో షేడ్ అయితే చేసేసాను. నెక్స్ట్ రిమైనింగ్ ఫేస్ అంతా కూడా నార్మల్గా మనం ఆరెంజ్ కరెక్టర్ పెట్టుకుంటాము, కన్సీలర్ అప్లై చేసుకుంటాము. నెక్స్ట్ ఫౌండేషన్ ఇక్కడ నేను యూజ్ చేసిన అన్ని కూడా డర్మా ప్రొడక్ట్సే యూజ్ చేశాను. ఆ తర్వాత కాంటోరింగ్, హైలైటింగ్, ఆ తర్వాత బ్లష్ వచ్చేసి లిక్విడ్ బ్లష్ యూజ్ చేశాను అనమాట. ఈ విధంగా లిప్ టింట్ అని దొరుకుతుంది. ఇలాంటి ఏదైనా సరే మీకు కలర్ఫుల్గా అంటే బాగా కనిపించాలి కాబట్టి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా లిప్ టింట్ ఒకటి పెట్టాను, అది ఇంకా నాకు అంతగా డెప్త్గా కలర్ అనిపించట్లేదు అని చెప్పేసి కొంచెం లిప్స్టిక్ అయితే యాడ్ చేసి, లిక్విడ్ లిప్స్టిక్ యాడ్ చేసి బ్లెండ్ చేసేదనమాట. ఆ తర్వాత చక్కగా సెట్ అయిపోయింది. నెక్స్ట్ బేస్ అంతా కూడా బేకింగ్తో అంటే పౌడర్తో లాక్ చేసేసుకున్నాక ఐ మేకప్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఏ మేకప్ అయినా సరే బ్లెండింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనకి. ఇంకా మనం క్రీమ్స్, లిక్విడ్స్ చేసేటప్పుడు బాగా బ్లెండింగ్ అనేది ఎక్కువగా చేసుకోవాలి. దాన్ని ఎంత సెటిల్డ్గా మళ్ళీ మేకప్ అంతా కూడా లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కాంటోర్, బ్లష్, హైలైటింగ్ ఇవన్నీ కూడా చూసి కరెక్ట్గా సెట్ అయినాయా లేదా అనేది బ్లెండింగ్ కూడా ప్రాపర్గా ఉండాలి మనకి. సో 1కి 10 సార్లు చూసి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నీట్ ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ మేకప్లో అయినా కూడా. నవరాత్రుల టైంలో ఈ దుర్గామాత గెటప్ పాపకు ఇలా వేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ కాళికామాతకు కూడా వేరే వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టుకున్నారనమాట, ఆ గెటప్ నాకు ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి. సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ టైం దసరా నవరాత్రులు అప్పుడే నేను ట్రై చేశాను, కానీ బిజీ స్కెడ్యూల్ వల్ల అవ్వలేదు. బట్ ఏదైనా కూడా ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నా కూడా నవరాత్రుల్లో ఒక్క అమ్మవారి గెటప్ అయినా వేయాలి అనేది అనుకొని వేసాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా పౌడర్తో కంప్లీట్గా నేను ఎల్లో షేడ్స్, బ్లష్, కాంటోర్ ఇదంతా మొత్తం కంప్లీట్ ఫేస్ ఏరియా మొత్తం కూడా బేకింగ్ అయితే చేసేసుకొని ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అనమాట మేకప్, ఇంకా మనకి లాక్ అయిపోతుంది కంప్లీట్గా. దాని తర్వాత ఐ మేకప్ స్టార్ట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఐబ్రోస్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ ఐబ్రోస్ ఏంటంటే మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు, ఫెవీ స్టిక్ అనేది దొరుకుతుంది కదా మనకి, అవి కొంచెం మనము ఈ ఐబ్రోస్ మీద
పెట్టేసి కొంచెం ప్రెస్ చేసినట్టుగా బ్రష్తో, అంటే ఏమవుతుందంటే ఆ హెయిర్, ఒరిజినల్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది మనకి ఏంటంటే పైకి లేచినట్లు కాకుండా కొంచెం స్టిక్కీగా అతుక్కుపోతుంది. దాని మీద మనం కన్సిలర్ వేసేసుకొని మనకు ఐబ్రోస్ ఎలా కావాలంటే అమ్మవారి గెటప్లో ఎలా ఉంటుంది జనరల్గా పైకి హైట్గా మనకి ఒక కరువు వచ్చినట్టుగా ఉండాలి. సో ఆ విధంగా నేను మళ్ళీ ఆర్టిఫిషియల్గా ఐబ్రోస్ అయితే సెట్ చేశాను. నెక్స్ట్ ఐ మేకప్లో కూడా పెద్ద షేడ్స్ ఎక్కువ ఏమి ఇవ్వలేదు, జస్ట్ బ్రౌన్ షేడ్స్ ఇచ్చేసి గోల్డెన్ షిమ్మర్తో సెట్ చేసేసాను. ఈ విధంగా మనం ఐలైనర్, కాజల్ అనేది బాగా హైలైట్ చేసుకుంటాం అమ్మవారి మేకప్లో. నెక్స్ట్ ఫేక్ లాషెస్ ఇవన్నీ కూడా, లెన్స్ కూడా పెట్టాను నేను స్టార్టింగ్లో. ఫేక్ లాషెస్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ మేకప్ అనేది సడన్గా ప్లాన్ చేశాం కాబట్టి పాపకి బాగా కోల్డ్ ఉండే, అయినా కూడా కోఆపరేట్ చేసింది. లాస్ట్ వరకు కూడా ఫోటోషూట్ అయ్యేంత వరకు కూడా పాపం కోల్డ్తో చాలా ఇబ్బంది పడింది, అయినా కూడా బాగా కోఆపరేట్ చేసింది. ఆ రీజన్తో ఐ మేకప్ అనేది ప్రాపర్గా వీడియో చేయలేకపోయాము. ఎనీవే బేస్ ఎలా సెట్ చేస్తారనేది చూసారు కదా. ఈజీగా మనం రెగ్యులర్ మేకప్లోనే చేసుకోవడమే, జస్ట్ కలర్ షేడ్స్ అనేది మనము ఎక్కడ ఎలా చూస్ చేసుకోవాలని తీసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా నేను ఇక్కడ పౌడర్స్ కంటే కూడా లిక్విడ్స్, క్రీమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ మా స్టూడెంట్స్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకైతే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కొత్త వాళ్ళైతే కొంచెం చూస్తే మళ్ళీ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ హైలైటింగ్ అవన్నీ చేసిన తర్వాత మనకి ఎప్పుడైనా కూడా బ్లష్, కాంటూర్ అయిపోయిన తర్వాత హైలైటింగ్ చేసుకుంటాం కదా, షిమ్మర్ హైలైటర్, దాంతో గ్లో అనేది వస్తుంది. ఆ తర్వాత నేను ఫైనల్గా మొత్తం లిప్స్టిక్ అవన్నీ కంప్లీట్ అయ్యాకనే సింధూర్ అనేది సెట్ చేశాను. అది కూడా లిక్విడ్ లిప్స్టిక్ తీసుకొని ఈ విధంగా బ్రష్తో బ్లెండింగ్ అయితే బాగా చేసుకోవాలి. ఏదైనా సరే ప్రోడక్ట్ అనేది బ్లెండింగ్ తోటి మనకి ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఫైనల్గా ఐబ్రోస్ కూడా మళ్ళీ ఒకసారి మంచి డెప్త్ లుక్ వచ్చేలాగా ఈ విధంగా మళ్ళీ వాటిని ఫినిషింగ్ అనేది ఇచ్చాక ఇప్పుడు మనకి కంప్లీట్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి థర్డ్ ఐ అనేది ఆర్టిఫిషియల్గా తయారు చేసి పెట్టాము. జస్ట్ గ్లూ పెట్టి ఈ విధంగా స్టిక్ చేసాము అనమాట. దానికి ఆల్రెడీ ల్యాష్ కూడా పెట్టి సెట్ చేసాము ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ కింద కొంచెం చంద్రవంకలాగా పెట్టేసి రౌండ్గా ఒక బింది అయితే పెట్టాము. నన్ను ఇంతకుముందు షార్ట్స్లో పెట్టినప్పుడు ఒకరు అడిగారు, దుర్గామాతకి థర్డ్ ఐ కంటే కూడా బొట్టు పెడితే బాగుండేది అని చెప్పేసి, అసలు థర్డ్ ఐ ఎందుకు పెట్టారు, మామూలుగా బొట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అడిగారు. అంటే అమ్మవారికి ఏంటంటే త్రినయని అంటారు, త్రయంబకే త్రినయని అంటారు కదా, అంటే ఈశ్వరుడు ఇచ్చిన కన్ను అనమాట తనకి అది. సో అమ్మవారికి దుర్గామాతకి కన్ను అనేది ఉంటుంది కాబట్టి పెట్టామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు ఆ విధంగా కూడా ఓన్లీ బొట్టు పెట్టి కూడా చేసి ట్రై చేస్తాను. ఎందుకంటే అన్ని ఏ రూపమైనా సరే మనకి అమ్మవారే, ఎలా అయినా కూడా చాలా బాగా కనబడుతుంది. సో ఈ విధంగా జ్యువెలరీ అంతా సెట్ చేసి ముక్కు పుడక, మెయిన్ దుర్గామాతకి ఏంటంటే ముక్కు పుడక అనేది అలంకారము, అవన్నీ కూడా సెట్ చేశాక చూసారు కదా అమ్మవారి లుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. అవన్నీ పెట్టేశాక నెక్స్ట్ ఇంకా పూలదండలు, నిమ్మకాయ దండలు, కిరీటము, త్రిశూలము ఇవన్నీ సెట్ చేశాక నెక్స్ట్ ఫోటోషూట్ అయితే చేసామన్నమాట. సో చూసారు కదా, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే అమ్మవారి లుక్ అనేది మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో అనే కాదు, ఏ వీడియో అయినా కదా, చాలామంది ఏంటంటే లైక్ చేయడం మర్చిపోతున్నారు. రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాం, ఫాలో అవుతున్నాం, నాకు ఫోన్లు వేసి కూడా చెప్తారు, కానీ లైక్ చేయడం ఒకవేళ మీరు మర్చిపోతే కనుక వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వవు. సో లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న లైక్ తోటి నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది, ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి మీ సపోర్ట్ అనేది లైక్లతో నాకు ఎక్స్ప్రెస్ చేయండి. నేను నెక్స్ట్ ఇలా ఇంకా డీటెయిల్గా, డెప్త్గా అన్నీ కూడా మేకప్ వీడియోస్, హెయిర్ స్టైల్ వీడియోస్ అవన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే మొత్తం లుక్, ఫోటోషూట్, మేకప్ అంతా అయిపోయాక నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ పాప ఈ విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో చూస్తున్నారు కదా, తన హ్యాపీనెస్ అయితే ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసిందనమాట. నెక్స్ట్ డేకి ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్, నేను ఇది కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు సడన్గా వచ్చి ఈ విధంగా నాకు ఒక చిన్న కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. సో నేను కూడా వాళ్ళకి చాలా గ్రేట్ఫుల్గా ఉంటాను, చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కల్పన ట్రెండ్స్, కల్పన అకాడమీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.